లంబాడీల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కుందూరుపల్లి, కమలాపూర్, గొల్ల బుద్దారం, దూదేకులపల్లి గ్రామాల్లో జరిగిన తీజ్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం డీజే పాటలకు యువతలతో కలిసి స్టెప్పులేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం లంబాడీ కులస్తుల అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. కొంచెం ఇట్లుండు. ఓకే చెప్పండి అన్న. ఈరోజు బేస్తవారం రోజున చాలా దిక్కుల లంబాడా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తీజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు నేను దూదేకులపల్లి, గొల్లబుద్దారం, కమలాపురం, అదేవిధంగా బానోత్వాడ, భూపాలపల్లి, కుందూరుపల్లిలో ఈ యొక్క 5 ప్లేసులలో మరి తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నాను. అతిపెద్ద పండుగ లంబాడా గిరిజన జాతికి ఒక తీజ్ పండుగ. ఈ తీజ్ పండుగను ప్రభుత్వ పరంగా మరి నిర్వహించాలని లంబాడా గిరిజనులు కోరుతున్నారు. ఆ గిరిజన పండుగను తప్పకుండా జరిపే కొరకు మరి నిర్వహించుకోవడం జరగడమే కాకుండా వీళ్ళ యొక్క పెళ్లిగాని పిల్లలు 9 రోజులు ఏదైతే మొలకలు చల్లి ఆ నారు ఏదైతే కోరిన కోరికలు కానీ మొక్కిన మొక్కులు కానీ మా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలని వారు కోరుకుంటారో తప్పకుండా విజయం చేకూర్చాలని ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. తప్పకుండా అది నెరవేరాలని, ప్రతి లంబాడా గిరిజన కుటుంబంలో సంతోషం వెలుగునివ్వాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, తీజ్ పండుగ సందర్భంగా ప్రతి గిరిజన కుటుంబానికి హృదయపూర్వకంగా నేను మరి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కుందూరుపల్లి తండాలో ఈ యొక్క సేవాలాల్ దేవాలయం కావాలని నాకు కోరారు. సేవాలాల్ దేవాలయాన్ని కూడా కుందూరుపల్లిలో నర్సింగ్ కాలేజ్ నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో దాని పక్కన సేవాలాల్ దేవాలయానికి కొరకు అది 5 లక్షలైనా 10 లక్షలైనా నేను ఇచ్చి ఆ గుడి నిర్మాణం కొరకు సేవాలాల్ ఏదైతే గుడి నిర్మాణం ఉందో తప్పకుండా చేపడతామని తెలియజేస్తూ, వారు పోచమ్మ గుడి కూడా కావాలన్నారు. ఆ పోచమ్మ గుడి నిర్మాణం కొరకు కూడా నా వంతు సహకారాన్ని అందజేస్తానని తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తీజ్ పండుగ ద్వారా పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.